ఓకే. సో పర్చేస్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఐటమ్ పెడతాను. ఓన్లీ అలౌడ్ ఫర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇదేంటి? బ్యాలెన్స్ షీట్ అసలు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి అలో చేయదు అది యాక్చువల్‌గా. మనం చేసేదే బ్యాలెన్స్ షీట్ కింద. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అక్కడ కూడా లేదు. ఇప్పుడు కావాలంటే ఉమ్, వెండర్ కస్టమర్ ఇప్పుడు సండే డెబిటర్, క్రెడిటర్ కూడా ఓపెన్ ఐటెమ్ పెట్టింటాం మోస్ట్‌లీ. ఉమ్. అదే దీనికి కూడా పెట్టలేదు. అదే ఇక్కడ ఏదో ఒకటి దీనికి అనుకుంటా ఓపెన్ ఐటమ్ పెట్టాల్సింది. నాట్ అలో డిఫైన్ రికాన్ అకౌంట్ కి ఓపెన్ ఐటమ్ ఉండదు. ఉమ్, ఉండదు. ఓకే. రిమైనింగ్ ఏదో ఓకే, ఓపెన్ ఐటమ్ దేనికి? సరే ఓపెన్ ఐటెమ్ వచ్చి చూద్దాం. బ్యాలెన్స్ షీట్ అకౌంట్‌కేనా 100% అది. బట్ దేనికనేది బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి పెట్టాము. చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి సేవ్. సేవ్ అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేస్తా. ఓకే. ఓకే. సో అండ్ ఇప్పుడు డిఫైన్ అకౌంట్ డిటర్మినేషన్ ఫర్ ఇది కూడా అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు నాకు తెలిసి. ఓకే. ఫారెన్ కరెన్సీ ఈసీఎస్ ఎన్విరాన్మెంట్ ఇది కూడా నో, నాట్ రిక్వైర్డ్. ఇది ఈసీఎస్ ఇది ఎస్పరానాలో అనుకుంటా కొత్త ఆప్షన్ లేవు అని. Hmm, ఇది కూడా అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఒక పోస్ట్ చేద్దాం, ఒక ఇన్వాయిస్ FB60. ఓకే, మన సప్లయర్ వచ్చేసి 19,004. ఓకే. ఇన్వాయిస్ డేట్ వచ్చేసి 6/26 నుంచే తీసుకుందాము. పోస్టింగ్ డేట్ కూడా. ఇక్కడ ఒక Hmm, డౌట్ నా ఇప్పుడు hmm. ఇప్పుడు మనకి ఇన్వాయిస్ డేట్ ఫార్మాట్ వచ్చి ఎంఎండిడివైవై ఉంది కదా. అవును. సో మనం డిడి ఎంఎంవైవై పెట్టుకోవచ్చు. మార్చుకోవచ్చు, పారామీటర్స్ ఉంటాయి. క్లాస్ SU1 ఇక్కడ పారామీటర్ SU1 కాదు, SU01. SU01. ఎస్యూ జీరో ఇది SU01 కూడా. టిఆర్ మ్మ్, ఇది యూజర్ బిజినెస్ పారామీటర్స్ ఇది. సో ఇందులోనే మ్మ్, ఎక్కడ ఉన్నది ఒక సెట్టింగ్ ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఎక్కడ. ఏదో టీ కోడ్. ఆ టీ కోడ్ లో కావాలనుకుంటే మనము చేంజ్ చేసుకోవచ్చు. మన ఏ ఫార్మాట్ కావాలనుకుంటే SU01. ఇక్కడ పారామీటర్స్ డిఫాల్ట్స్ ఇక్కడే అనుకుంటా. ఈడేనా డేట్, ఈడుంది ఎస్ చూడండి ఎస్. డేటా ఫార్మాట్. ఇదో డేట్ ఫార్మాటింగ్. సో ఇక్కడ మార్చుకోవచ్చు. SU01 లో చేంజ్కి వెళ్ళి ఓకే. మనం ఓకే. చేంజ్కి వెళ్ళి ఇక్కడ డీడీఎంఎంవైవై కూడా చేస్తాం. డీడీఎంఎంవైవై DDMMYY. అదే ఓకే. పెట్టే. అది పెట్టే. అది పెట్టు. ఓకే. ఆ! ఓకే. వేరే వాళ్ళు ఓకే. కన్ఫ్యూజన్ పడతారేమో. చూసుకోండి యూజ్ చేసేవాళ్ళు. సో మనకు ఇక్కడ ఇప్పుడు ఈ డేట్ ఇస్తే అలౌ చేయదు. అలో చేయదా? ఓకే. ఇంకోటి ఈ జిఎల్ అకౌంట్ మనము ఆ, ఇక్కడ ఈ వెండార్ జిఎల్ అకౌంట్ వెండార్ అయినా
ఓన్లీ యూఎస్డి ఇక్కడ రెస్ట్రిక్షన్ పెట్టుకున్నాం. సన్రీ క్రెడిటార్స్ ఓన్లీ యూఎస్డితో అలౌ చేయాలా, ఎందుకంటే యూఎస్డి సన్రీ క్రెడిటార్ కాబట్టి యూఎస్డితో పోస్ట్ చేసినప్పుడు మాత్రమే అలౌ చేయాలా, దానికోసమనే మనం పెట్టుకున్నాం. సో అందుకే ఇక్కడ మనకు ఎర్రర్ ఇస్తా ఉంది. ఎఫ్బి 60. ఓకే, ఇప్పుడు ఈ డేట్ పెడితే ఫార్మాట్ రాంగ్ అని చెప్తుంది. పాసిబుల్, ఓకే, మారుస్తాను. యూఎస్డి అలౌ చేస్తుంది. 626. ఓకే, వాట్ ఎవర్ ఇట్, అదేంటి మళ్ళీ ఏమైనా చెక్ చేయాలేమో. సరే, నేను ఒక 1000 యూఎస్డి పోస్ట్ చేస్తున్నా. ఓకే, జిఎల్ అకౌంట్ వచ్చేసి పర్చేస్ జిఎల్ అకౌంట్ ఉంది కదా మనకు, FS00. సో జిఎల్ అకౌంట్ వచ్చేసి పర్చేస్. దీనికి ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఉంది. ఓకే, మనకు వచ్చేసి జిఎల్ అకౌంట్ ఇది ఇస్తున్నాము. సో ఇది 1000. ఓకే, బిఫోర్ దట్ మనం రేట్ చెక్ చేయాలా, ఆ డేట్కి ఏ రేట్ ఉంది చెక్ చేయాలా. ఓకే, సో రేట్ ఎక్కడ చెక్ చేస్తాము, OB08. OB08. OB08లో మనది ఎక్స్చేంజ్ రేట్ టైప్ వచ్చేసి M. ఓకే, కరెన్సీ వచ్చేసి INR టు USD. డేట్ వచ్చేసి మనము 20/06/2026. ఇది మన డేట్. సో ఈ డేట్కి వచ్చేసి లేటెస్ట్గా ఇది ఉంది కాబట్టి ఇదే తీసుకుంటుంది 90 రూపీస్. ఓకే, 26 లేదు కాబట్టి లేటెస్ట్ ఇదే ఉంది కాబట్టి ఇదే తీసుకుంటుంది. ఇన్ కేస్ లేటెస్ట్ ఏది ఉంటే అది కూడా తీసుకుంటుంది. సో మనము సరే ఇదే ఉండినా లేటెస్ట్గా మెయింటైన్ చేద్దామా, సరే మెయింటైన్ చేద్దాం. సో 26 వచ్చేసి 19 ఉంది, లేదు అంటే 93 తీసుకుందాం. ఓకే, రికార్డింగ్ ఆన్లో ఉంది. ఓకే, ఓకే, సో సిమ్యులేట్ చేస్తే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం కరెన్సీ ఎక్కడ చూస్ చేసుకోవచ్చు, అమౌంట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ, అమౌంట్ ఇన్. ఓకే, సో ఇక్కడ కన్వర్ట్ అవుతాం చూడు. 947. 1000 USD వచ్చేసి లోకల్ కరెన్సీ, ఇది వేరే. అమౌంట్ ఇన్ థర్డ్ లోకల్ కరెన్సీ లేదు మనకు. అమౌంట్ ఇన్ లోకల్ కరెన్సీ, ఎస్. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే 19 తీసుకుంటుంది. మన డేట్ ఏంటి, 6. ఓకే, ఆల్రెడీ తీసుకొని ఉంటుంది రేటు. సో FB60 మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ పోస్ట్ చేద్దాం. 1000 USD. సో ఇది టెక్స్ట్ వచ్చేసి ఫారెక్స్ టెస్ట్. ఇది జిఎల్ అకౌంట్. కాస్ట్ సెంటర్ వచ్చేసి ఫైనాన్స్ కాస్ట్ సెంటర్. ఓకే, సిమ్యులేట్. సో $1000 చూస్ మన లోకల్ కరెన్సీ తీసుకుంటే 19 తీసుకుంటుంది. అది మీరు అక్కడ ఇన్వాయిస్ డేట్ పెట్టినారేం కదా, అది ఇన్వాయిస్ డేట్ 26 ఇచ్చినాం మనము. 26 చూడు. ఓకే, అవును, అందుకోసం అది 24 తీసుకుంటుంది. 24 లో పోస్టింగ్ డేట్ 29 ఏది ఉంటే అది తీసుకుంటున్నాను. సో మనం ఇన్వాయిస్ డేట్ చేంజ్.
ఈ రోజు డేట్ పోస్టింగ్ డేట్ పెట్టేసి మళ్ళీ పోస్ట్ చేయి. అది కరెక్ట్ గానే తీసుకుంటుంది నేను. అక్కడ డేట్ 29 ఇవ్వండి. పోస్టింగ్ డేట్ ఇవ్వాల్సింది లేదు లేదు. ఇన్వాయిస్ డేట్ నా ఇన్వాయిస్ డేట్ పైన ఇన్వాయిస్ డేట్ 29 కాదు, 29 పోస్టింగ్ డేట్ నుంచి తీసుకునేది అది. ఎందుకంటే బట్ చూపిస్తానండి. OB08 29కి ఆల్రెడీ 90 రూపీస్ మెయింటైన్ చేసింది. చూపిస్తానండి. INR USD ఇక్కడ 26కు బదులు 29 తీసుకున్నామంటే ఇదిగో 90 రూపీస్ మెయింటైన్ చేసి ఉంటుంది. 95 29 వచ్చేసి 95 చేసిన. సో అది 26కి 90 రూపీస్ ఉంది కాబట్టి అదే తీసుకుంటుంది. ఒకసారి నువ్వు ఇన్వాయిస్ డేట్ చేంజ్ చేసి చూడన్నా. 26 కూడా 93 ఉంది. ఉంది అవునవును, అది 90నే తీసుకుంటుంది. లేదులే, అట్లయితే USD2 ఉంటుంది ఏమన్నా. OB08 అక్కడ చూద్దాం. ఇంకోటి USD2 INR. USD2 INR కదా మనం చేస్తాండి ఇది. సో USD2 INR. INR లో చేస్తే USD కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ USD లో చేస్తున్న లేటెస్ట్ వచ్చేసి ఇది ఉంది. ఓకే 730. సో 30 ఇది కూడా కాదే, ఇది ఇది తీసుకుంటాంది 24th. సో దీన్ని కాపీ చేసుకొని మనము 29కి తీసుకుందాం. ఓకే సో 29కి వచ్చేసి 95 మెయింటైన్ చేద్దాం. ఓకే 24కి వచ్చేసి 90నే ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా తీసుకోవాలి. ఇంకా పోస్టింగ్ డేట్ రెఫర్ చేసుకుంటుంది అది. FB60 డాక్యుమెంట్ డేట్ కాదు, ఇన్వాయిస్ డేట్ కాదు. ఓకే ఇది 26 తీసుకుందాం. ఇప్పుడు పోస్టింగ్ డేట్ 29 ఉంది. 1000 ప్లస్ కన్వర్షన్ చూస్ 95,000. సో ఇప్పుడు ఇక్కడ డేట్ మనము 95 తోటి తీసుకున్నాం కాబట్టి మన పోస్టింగ్ డేట్ వచ్చేసి డాక్యుమెంట్ డేట్ 26. దట్ ఈస్ నథింగ్ ఇన్వాయిస్ డేట్. అది కన్సిడర్ చేసుకోదు. మనకు పోస్టింగ్ డేట్ ఏది ఉందో ఆ పోస్టింగ్ డేట్నే కన్సిడర్. పోస్టింగ్ డేట్ 29కి 95 రూపీస్ ఉంది ఇక్కడ. సో 95 కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే పోస్ట్ చేసేద్దాం. ఓకే పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాము. బ్యాక్ వచ్చేసి మన కంపెనీ కోడ్ ఇది అండ్ మన వాల్యుయేషన్ ఏరియా. ఓకే ఇది ఈ డేట్ వచ్చేసి 531 ఉంది. సో మనం ఏంటంటే 630 తీసుకుందాం. 630 అంటే ఈ మంత్ ఎండ్ టుమారోకి రన్ చేస్తున్నాం. ఓకే వాల్యుయేషన్ కీ డేట్ ఇది ఇంపార్టెంట్ మనకు రన్ చేసేటప్పుడు. ఓకే ఇక్కడ వచ్చేసి టెస్ట్ రన్ లోనే పెడదాము. అండ్ ఓపెన్ ఐటమ్ మనము ఇక్కడ టైప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ట్యాబ్స్. ఓపెన్ ఐటమ్స్ ఫర్ జిఎల్ అకౌంట్స్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు, జిఎల్ బ్యాలెన్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ సబ్లెడ్జర్ కి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సబ్లెడ్జర్ తీసుకున్నట్టయితే సబ్లెడ్జర్ అంటే మన రికాన్ అకౌంట్ ఇవ్వాలి ఇక్కడ. సో రికాన్ అకౌంట్ కాదు, వెండార్ అకౌంట్. మన వెండార్ అకౌంట్ 4 వెండార్ అకౌంట్ 4. మన సబ్లెడ్జర్ అంటే వెండార్స్ కదా, వెండార్ అకౌంట్ 4. ఓకే కింద ఏమి లేవు. ఇక్కడ మనం డాక్యుమెంట్ నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే. కరెన్సీ టైపు, ఫిజికల్ ఇయర్ అన్ని ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ చూద్దాం పోస్టింగ్స్. ఇది వచ్చేసి టెస్ట్ రన్ లోనే పెడుతున్నా. ఇది టెస్ట్ రన్ తీసేసి బ్యాక్గ్రౌండ్ రన్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి మనం. టెస్ట్ రన్ లో
లేకున్నప్పుడు జస్ట్ మనం చూద్దాం ఏంటి ఏం జరుగుతుంది ఇప్పుడు. ఓకే. ఎస్. సో మనకు ఒక డాక్యుమెంట్ పోస్ట్ అయింది. ఏ డాక్యుమెంట్? ఈ డాక్యుమెంట్. రిపోర్ట్ చూద్దాం. యాసన్ FBL 1N. మన వెండార్ లైన్ ఐటమ్ వచ్చేసి ఓపెన్ ఐటమ్ ఒకటే ఉంది కాబట్టి ఈ ఓపెన్ ఐటమ్స్ అన్ని తీసుకుంటుంది. మన అదర్ దాన్ లోకల్ కరెన్సీలో పోస్ట్ చేసిన ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా ఓపెన్ ఐటమ్స్ అన్ని తీసుకుంటుంది. బట్ ప్రజెంట్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే తీసుకుంటాను. ఓకే. మనం జస్ట్ ఏం చేస్తామంటే మ్, ఇంకొకటి పోస్ట్ చేద్దాం. లెసన్ FB01. నేను పోస్ట్ విత్ రెఫరెన్స్ చేస్తాను. పోస్ట్ విత్ రెఫరెన్స్ తీసుకుంటాను. ఓకే. సో సేమ్ అమౌంట్ మాత్రము ఇక్కడ అమౌంట్ మాత్రం మారుద్దాము. మ్, ఎంత? 2000 తీసుకుందాం. అమౌంట్ మాత్రం, ఓన్లీ అమౌంట్ మాత్రం మారుతున్నాం. ఇక్కడ కూడా మారుద్దాం. సిమ్యులేట్ పోస్ట్. ఓకే. 11 పోస్టెడ్. సో ఇక్కడ మన లైన్ ఐటమ్ తీసుకొని రిఫ్రెష్ చేస్తే 12 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వచ్చేసి 95 INR వచ్చేసి ఇక్కడ 95,000. మనము లేఅవుట్ కూడా ఇక్కడ చేంజ్ లేఅవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ కరెన్సీ పెట్టుకుందాం. అమౌంట్ ఇన్. ఓకే. కాపీ. కావాలనుకుంటే ఇక్కడ లేఅవుట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు అనుకుంటా. సరే. USD కరెన్సీ. ఓకే. అమౌంట్ కావాలి కదా. డాక్యుమెంట్ కరెన్సీ ఉంది. అమౌంట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ. అమౌంట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ. ఇక్కడ పెట్టుకున్నాం. ఎస్. అమౌంట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ వచ్చేసి ఒకటి 1000 చేసినాము, ఇంకోటి 2000 చేసినాం. ఇప్పుడు నేను ఫారిన్ కరెన్సీకి వెళ్ళి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రన్ చేస్తే సేమ్ వెండర్ కాబట్టి ఇప్పుడు ఇంకొకటి పిక్ అవ్వాలా. ఈ ఇన్వాయిస్ కూడా ఈ 19,07 అనే 11 అనే డాక్యుమెంట్ కూడా పిక్ అవ్వాలి. అప్పుడే మనకు కరెక్ట్. ఎస్. మళ్ళీ పిక్ చేసింది. ఇప్పుడు 2. సో ఇక్కడ 5 మెసేజెస్ ఉన్నాయేమో, ఎర్రర్ మెసేజెస్. పోస్టింగ్స్ టు GL అకౌంట్ విత్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇక్కడ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ పోస్టింగ్ విత్ GL అకౌంట్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ పెట్టినాం మనము. ఏదానికి? అది నాట్ అలౌడ్. FS00. మన అడ్జస్ట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్కి వచ్చేసి ఓపెన్ ఐటమ్ పెట్టింటాం. జస్ట్ చేసేద్దామని పెట్టినాం కదా. సో ఇది నాట్ అలౌడ్. ఓకే. ఇప్పుడు వెళ్ళి బ్యాక్ వెళ్ళి చూద్దాం. ఇందాక 5 ఎర్రర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 5 మెసేజెస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే 4 అవ్వాలా, లేదంటే ఎర్రర్ అనే రిమూవ్ అవ్వకుండా వెళ్ళాలి. సో ఎస్. సో అది ఇష్యూ ఉన్నింది. అందుకనే ఇందాక ఎర్రర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 మెసేజ్ చూపిస్తుంది, బట్ ఇక్కడ గ్రీన్ లోనే ఉంది. సో నో ప్రాబ్లం. ఇదేంటి? జస్ట్ వార్నింగ్. రిజల్ట్ ఆఫ్ టెస్ట్ డాక్యుమెంట్ వితౌట్ ఎర్రర్. పోస్టింగ్ పాసిబుల్. ఓకే. పోస్టింగ్ పాసిబుల్. ఏ పోస్టింగ్స్? ఇవి మన డాక్యుమెంట్స్. మనం పోస్ట్ చేస్తే రియల్ పోస్టింగ్స్ ఏ పోస్టింగ్స్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి ఒకటి వచ్చేసి నార్మల్ పోస్టింగ్ FC వాల్యుయేషన్, ఇంకోటి వచ్చేసి రివర్స్ పోస్టింగ్. 2 డాక్యుమెంట్ నెంబర్స్ ఇక్కడ పోస్ట్ అవుతాయి. ఒకటి వచ్చేసి GL అకౌంట్. ఇక్కడ చూడు 40 అండ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇదేంటి మనకు? ఓకే. 0 అమౌంట్ ఏం చేంజ్ లేదు కాబట్టి ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే అమౌంట్ చేంజ్ చేద్దాం. ఐ మీన్ డాక్యుమెంట్ ఎక్స్చేంజ్ రేట్ చేంజ్ చేద్దాం. ఓకే. ఎక్స్చేంజ్ రేట్ చేంజ్ చేయాల. ఏ డేట్ కి? 30th. 30th కి ఎక్స్చేంజ్ రేట్. సో 30. ఇందాక చేంజ్ లేదు కాబట్టి 0 చూపిస్తుంది. అమౌంట్ 0, నో డిఫరెన్స్ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను 97 చేస్తా. ఓకే. అరే ఆల్రెడీ ఉందా? OB08.
ఆల్రెడీ ఉందంటుంది. చూద్దాం. MUSD INR. ఎస్, 30కి ఆల్రెడీ ఉంది, 95 తోటే ఉంది 30కి. సో మనము 97 చేద్దాం. సో ఇప్పుడు ఏం రావాలి, 97 చేస్తే ఎక్స్చేంజ్ రేట్ లాసా గెయినా? లాస్ ఉన్న 2000. 1000 USD లాస్. 2000 రూపీస్ వస్తుందా చూద్దాం. బ్యాక్ వెళ్తా. ఓకే, మళ్ళీ ఇందాక జీరో ఉన్నింది ఆ డిఫరెన్సెస్ పోస్టింగ్. ఎస్, ఇప్పుడు ఓల్డ్ డిఫరెన్సెస్, అమౌంట్ పోస్టెడ్, న్యూ డిఫరెన్సెస్. ఎక్స్చేంజ్ రేట్ 95, రీవాల్యుయేషన్ రేట్ 97 వచ్చింది. ఓల్డ్ డిఫరెన్సెస్ ఏం లేవు. ఇప్పుడు న్యూ డిఫరెన్సెస్ ఈ 2000 డిఫరెన్సెస్ పోస్ట్ అవుతుంది. ఎక్స్చేంజ్ రేట్ లాస్ గా పోస్ట్ అవుతుంది. సో లాస్ అంటే ఇక్కడ మనకు డెబిట్ ఒకటి వచ్చింటది. డెబిట్ ఏది, ఇది జస్ట్ ఓకే, ఇది జస్ట్ ఇవి పోస్టింగ్స్ లోకి వెళ్తే మనము ఇక్కడ డిఫరెన్సెస్ మనకు కనిపిస్తాయి. ఇదిగో 3098 డెబిట్ లోకి వెళ్ళింది. 3 సిరీస్ లో 98 అన్రియలైజ్డ్ లాస్ అనేది డెబిట్ లోకి వెళ్ళింది. ఓకే, అన్రియలైజ్డ్ లాస్ డెబిట్, అదే ఎఫ్సి వాల్యుయేషన్ అని వచ్చింది. మనకు 2 ఎంట్రీలు ఉన్నాయి కాబట్టి 2 సార్లు పోస్ట్ అవుతుంది. ఓకే, 2 డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇంకోటి వచ్చేసి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అడ్జస్ట్మెంట్ క్రెడిట్ అవుతుంది ఇక్కడ. డెబిట్ క్రెడిట్ అర్థమవుతుందా? సో బ్యాలెన్స్ షీట్ అడ్జస్ట్మెంట్ మనకు మన కాన్ఫిగరేషన్ నుంచి తీసుకొచ్చింది. ఒక డెబిట్ ఒక క్రెడిట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక డెబిట్ ఒక క్రెడిట్. సో నెక్స్ట్ ఫస్ట్ ఈ 7 ఫస్ట్ రివర్స్ అవుతుంది. మన మన ఈ డేట్ వచ్చేసి మనం రన్ చేస్తుంది వచ్చేసి 30th, అంటే టుమారోకి రన్ చేస్తున్నాం. ఓకే, టుమారోకి రన్ చేస్తే ఈ ఎంట్రీస్ పడతాయి. ఓకే, తర్వాత ఆటోమేటిక్ గా ఫస్ట్ 1వ తేదీ ఇవి రివర్స్ అవుతాయి ఆటోమేటిక్ గా, మనం ఏం చేయనవసరం లేదు, ఆటోమేటిక్ గా రివర్స్ అవుతాయి సేమ్. ఓకే, మళ్ళా పేమెంట్ చేసినప్పుడు మళ్ళీ చేంజెస్, పేమెంట్ చేసినప్పుడు మళ్ళీ వేరే చేంజెస్ వస్తాయి. ఓకే, జస్ట్ మనం పోస్ట్ చేద్దామా ఇవి? స్క్రీన్ షాట్ తీసుకొని పోస్ట్ చేద్దాము. ఓకే, సో దీనికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రన్నే చేయాలి. ఓకే, టెస్ట్ రన్ లేదంటే సిమ్యులేషన్ రన్, అప్డేట్ రన్ కూడా కాదు, సిమ్యులేషన్ రన్ అయితే ఒక పర్టికులర్గా యూజ్ బ్యాచ్ ఇన్పుట్, యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈసీఎస్, అప్డేట్ రన్. ఓకే, పోస్టింగ్స్ వచ్చేసి ఇక్కడ సిమ్యులేషన్ రన్. నేను స్కోర్లో ఫస్ట్ టైం చూడడము, ఇంతకుముందు ఎప్పుడు ఏం చూడలేదు. ఎనేబుల్స్ టు సిమ్యులేట్ రన్, సిమ్యులేషన్ వేరే, ప్రొడక్షన్ రన్. ఎస్, సో ఇది రియల్ రన్ అన్నట్టు. రియల్ రన్ బ్యాక్గ్రౌండ్ జాబ్ లో చేయాలి. ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ జాబ్ ఇది. ఓకే, సో జాబ్ ఇమ్మీడియట్ గా మనం ఇక్కడ టైమింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు చాలా పోస్టింగ్స్ ఉన్నాయంటో రియల్ టైముల్లో ఆల్మోస్ట్ టైమింగ్సే ఉంటాయి ఇవి. ఈ రన్స్ అన్ని పర్టికులర్ డే టు టైమ్ చేసుకొని సేవ్ చేసుకొని ఆఫీస్ అయిపోయిన తర్వాత ఎండింగ్ టైంలో మిడ్ నైట్ 2 o'clock ఆ టైంలోనే రన్ అయ్యేటట్లు పెట్టుకుంటారు. సో మనం ఇప్పుడు జస్ట్ ఇమ్మీడియట్ గా
సో చెక్ పోస్ట్. ఇది ఎక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ రన్? SM37 లో చూడొచ్చు. SM37. సో SM37లో క్యాన్సిల్ అయింది బ్యాక్గ్రౌండ్ జాబ్. ఏంటి? ఎందుకు క్యాన్సిల్ అయింది? లాగ్ ఏంటో చూద్దామా. వ్యాలిడ్ సిమ్యులేషన్ లెడ్జర్. ఓకే, సిమ్యులేషన్ లెడ్జర్ అన్నప్పుడు లెడ్జర్ ఇవ్వాలేమో. సిమ్యులేషన్ రన్ చేసేటప్పుడు లెడ్జర్ ఇవ్వాలేమో. సో 0L వ్యాలిడ్ సిమ్యులేషన్ లెడ్జర్ ఏంటుంది? సిమ్యులేషన్ లెడ్జర్ మనకు లేవు. అప్డేట్ రన్. ఇక్కడ మీకు పోయినాయేమో. ఓకే, ఇది వచ్చేసి క్వాల్యుయేషన్ డేట్. లెడ్జర్ వచ్చేసి ఓకే సబ్ లెడ్జర్. ఇది వేరేదేదో మనకు అవసరం లేదు ఇది. సో అప్డేట్ రన్ చూద్దాం. అప్డేట్ రన్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇమ్మీడియట్ చెక్ పోస్ట్. SM37. ఇది ఫినిష్డ్. సెకండ్ డ్రాప్. ఇందాక లెడ్జర్ సెలెక్ట్ చేసుకోలేదని ఇక్కడ పోస్టింగ్స్ అయిపోయినాయి. సో రికార్డ్స్ పాస్ట్ టు క్యాలిక్యులేటెడ్ టోటల్ రికార్డ్స్ జిఎల్ అకౌంట్స్. ఏం రికార్డ్స్ ఏం పాస్ అయినాయి. ఓకే, ఇవి పోస్టింగ్స్ 10-11కి తీసుకున్నాయి. ఓకే, కింద ఏమైనా ఉన్నాయా పోస్టింగ్స్? మన పోస్టింగ్స్ వచ్చేసి కిందికి వస్తే ఇక్కడ ఉన్నాయి, అప్డేట్ అవుతున్నాయి. సో 0Lకి అప్డేట్ అయినాయి ఇవి. ఒకటి వచ్చేసి ఇది డెబిట్ టు క్రెడిట్, డెబిట్ టు క్రెడిట్. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ రివర్స్ అయినాయి. ఓకే, క్రెడిట్ డెబిట్ క్రెడిట్ డెబిట్. ఇది వచ్చేసి 17. నెక్స్ట్ ఇది టుమారో రన్ చేయాల్సింది. నెక్స్ట్ 1st తారీఖు ఆ మంత్ నెక్స్ట్ డే ఎప్పుడైతే అప్పుడు మళ్ళీ రివర్స్ అవుతా ఆటోమేటిక్ గా. డేట్ మనకు ఓన్లీ పోస్టింగ్ డేట్ మాత్రమే పడిపోతాయి రివర్స్ అయినట్టు. అంటే ఇప్పుడు బ్యాలెన్సెస్ ఈ మంత్ లో చూస్తే FS10 అని చూస్తున్నాం ఇప్పుడు. FS10N FS10N జిఎల్ ఏదానికి జిఎల్ FS10N. FS10N చూసుకున్నట్టయితే మన రికాన్ అకౌంట్ 2. ఓకే, 2లో మనకి తీసుకున్నట్టయితే ఎస్. సో మన 6లో వచ్చేసి 3000, 2000 ఒకటి 3000 ఒకటి పడిపోయింది కదా. ఇది రికాన్ అకౌంట్. FK10N లో చూడన్నా వెండర్ వైజ్ గా. FK10N FK అట్లయినా ఒకటేగా. FK10N వెండార్. ఈ వెండార్లో లోకల్ కరెన్సీలో వస్తుంది. మేబీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చా కరెన్సీ ఏది? లోకల్ కరెన్సీలో వస్తా ఉంది. నా నేను లేదు, నేను కరెక్ట్ చూడాల్సింది మనకి
కాదు, డాక్యుమెంట్ కరెన్సీ చూపిస్తుంది అనమాట. డాక్యుమెంట్ కరెన్సీ అంటే ఐ మీన్ యూఎస్డీనే కదా, వెండర్ది. వెండార్, ఓకే, వెండార్ యుఎస్ కాబట్టి ఇక్కడ కరెన్సీ ఐఎన్ఆర్ చూపిస్తుంది. ఐఎన్ఆర్ లోనే చూపించాల్సింది, ఎందుకంటే మన కంపెనీ కోడ్ వచ్చేసి ఐఎన్ఆర్ కరెన్సీ, అందుకనే అలా చూపిస్తుంది. ఈ వెండార్ వచ్చేసి ఫారెన్ వెండార్. ఓకే, మనకి ఇంకొక జిఎల్ చూడాలి. ఇంకో జిఎల్ ఏంటంటే ఈ బ్యాలెన్స్ షీట్ జిఎల్ చూద్దాము. FS10N లో FS10N బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తే ఎస్. సో ఇక్కడ చూడు, మనం సెవెంత్ లో క్రెడిట్, సిక్స్త్ లో వచ్చేసి క్రెడిట్ 1,01,000 అయింది. ఇది వచ్చేసి ఐఎన్ఆర్ఏ. 1,01,000. మళ్ళా ఇది రివర్స్ అయింది, డెబిట్ అయిపోయింది. ఇదే సేమ్ అమౌంటే డెబిట్ అయింది. సో ఫైనల్ గా జీరో అవుతుంది ఇది. ఇక్కడేం ఓకే. ఈ 1,01,000 ఎట్లా అయింది? 1,01,000 కదా, ఇది 1,01,000. ఓకే, సో 99th, అరే 2,000 యుఎస్డి కదా చేసింది. ఓకే, ఇది 2,000 వచ్చేసి లాస్. ఒక మనం సెకండ్ టైం మనం రియల్ అదేంటి మంత్ ఎండ్ వచ్చేసి లాస్ వచ్చింది కదా, ఎక్స్చేంజ్ రేట్ లాస్. అది కూడా ఈ అడ్జస్ట్మెంట్ కి పోస్ట్ అయిపోయింది. 99,000 ఐఎన్ఆర్ 630. ఓకే, 1,01,000. ఈ ఎంట్రీ ఏంటి అసలు? ఒక్క నిమిషము. ఇక్కడ వచ్చేసి మనము డాక్యుమెంట్ అమౌంట్, వాల్యుయేటెడ్ అమౌంట్, లోకల్ కరెన్సీ తీసుకున్నాం. లోకల్ కరెన్సీ 99,000 అయింది. అడ్జస్ట్మెంట్స్, ఓకే. సో మనం ఇంకొక జిఎల్ సేమ్ చూడొచ్చు. రికాన్ జిఎల్ ఏమని చూస్తే, రికాన్, ఓకే, ఈ జిఎల్ ఏమని చూద్దాం. ఇక్కడ ఓన్లీ $3,000 పోస్ట్ చేసినాం. ఓకే, పోస్ట్ అయిపోయింది. రేట్ లాస్ ఏం అవసరం లేదా, లాస్ ఇక్కడ కూడా అంతే, లాస్ 1,01,000 అయింది. సిక్స్త్ లో 2,000 2,000 లాసు, 99,000 ఐఎన్ఆర్. యుఎస్డి వచ్చేసి ఇక్కడ కరెన్సీ తీసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. అమౌంట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ,
ఇది డాక్యుమెంట్ అమౌంట్ ఉంది ఎక్కడన్నా? ఉమ్, 2000 అన్నారే. లోకల్ కరెన్సీ. యుఎస్డి. అమౌంట్ ఇన్ డాట్ కరెన్సీ పోయింది. అమౌంట్ ఇన్ డాక్యుమెంట్ కరెన్సీ ఎక్కడ ఉంది? ఎక్కడ? Amount ఎక్కడ? లోకల్ కరెన్సీ తీసుకున్నట్లయితే 4050, 4050 అడ్జస్ట్మెంట్ 99,000 అయింది. ఓకే సార్, రియల్ పోస్టింగ్స్ చేద్దామా ఇప్పుడు? ఇది ఓన్లీ మంత్ ఎండ్ చేసినాం మనం. రియల్ పోస్టింగ్స్ లేదంటే టుమారో చేద్దాంలే. ఓకేనా? టైం అయిపోయింది, నాకు వేరే కాల్ ఉంది. టుమారో చేద్దాం, ఓకేనా? రియల్ పోస్టింగ్స్ ఏంటి, ఎలా ఎలా పడతాయి అనేది టుమారో టెస్ట్ చేద్దాం. అండ్ ఇంకా ఏమైనా టెస్టింగ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టెస్టింగ్ రెడీ అయ్యి రండి, చూద్దాం. టెస్టింగ్ చేద్దాం. ఓకే, మీ మైండ్లో ఏమున్నా